ఎన్నికల వేళ జరిగిన హింసను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం పలువురు అధికారులపై చర్యలు చేపట్టింది. కొందరిని సస్పెండ్ చేయగా మరికొందరిని బదిలీ చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటూ ఆదేశించింది. అందులో భాగంగానే సస్పెండ్ చేసిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించింది ఈసీ. ఏపీలో ఎన్నికల హింసా ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఈసీఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఎస్పీలుగా 5గురిని, ఇన్స్పెక్టర్లుగా 7గురిని నియమిస్తూ ఈసీఓ నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ కు ఎం వెంకటాద్రిని నియమిస్తూ ఈసీఓ ఉత్తర్వులు వెలువరించింది. ఇదిలా ఉంటే మరోవైపు ఎన్నికల ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఈసీ పలు ఆదేశాలను జారీ చేసింది. వీటిలో పెట్రోల్ను బాటిల్స్ లో విక్రయించకూడదని, ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా బాటిల్స్ లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న విజయవాడలోని పలు పెట్రోల్ బంకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో బంకుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు యాజమాన్యాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లాలో ఈసీ రూల్స్ ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పక్కాగా పాటిస్తున్నాయి. లూజ్ ఆయిల్ దొరకదంటూ బంకుల బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలకు గౌరవిస్తూ పెట్రోల్ బంక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇక ఏపీలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసీ లూజ్ ఆయిల్ విక్రయించొద్దంటూ ఆదేశించింది. ఇక ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విక్రయాలు జరుపుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.